అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము మున్సిపల్ ఎలక్షన్స్లో పడాల్సిన కష్టం కన్నా ఎక్కువ కష్టపడాలని డిసైడ్ అయిపోయిన వాళ్ళు చూస్తున్నాం కదా. రెబల్స్ ఉండొద్దు, మొత్తం ఇన్ఛార్జి మినిస్టర్ని వేసేసిండ్రు, ఎమ్మెల్యేలకు ఫుల్ టాస్క్ ఇచ్చేసిండ్రు. రేవంత్ రెడ్డి ప్రచారం 4వ తేదీ నుంచి అన్ని ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం చేయబోతున్నారు. అంటే యాక్చువల్గా ప్రభుత్వానికి మున్సిపల్ ఎలక్షన్స్ అనేది నల్లేరు మీద నడకలాగా ఉండాలి, అంటే ఈజీగా ఉండాలి. మనం చూలేదా లాస్ట్ ఎలక్షన్స్ ఎట్లా ఉన్నాయి, అంతకుముందు ఎలక్షన్స్ ఎట్లా నడిచాయి, అసలు ఈజీగా అయిపోవాలి. జస్ట్ ముఖ్యమంత్రి ప్రచారం కూడా అవసరం లేదు. 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చి నెక్స్ట్ 3 years ఉంటుంది. జనాలు అరే 3 years ఉంటుంది ఈ గవర్నమెంట్, ఇంకా మనం వీళ్ళకే ఓటేయాలి ఏమన్నా కానీ అనేటట్లు ఉండాలి. కానీ మొత్తం అంత రివర్స్ ఉన్నాయి. సర్వే రిపోర్ట్స్ అంతా కూడా అంత అల్లకొల్లాలం ఉన్నాయి. సర్వే రిపోర్ట్స్లో అసలు జనాలు రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసింది అనడానికి అర్థం పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ వితౌట్ సింబల్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఒకటి ఉప ఎన్నిక, అది తెలుసు కదా ఎట్లా జరిగిందో అది జరిగిపోయింది. కానీ ఇప్పుడు దాదాపు 50 లక్షల మంది ఓటర్లు పార్టిసిపేట్ చేయబోతున్నారు దీనిలో. 50 లక్షల మంది 90% నియోజకవర్గాలు మొత్తం చాలా కాన్స్టిట్యున్సీలు కవర్ చేయబోతున్నాయి. అసలు ఫస్ట్ సింబల్తో జరుగుతున్న ఎలక్షన్ కాబట్టి ఇది అగ్ని పరీక్షనే. చూద్దాం ఎట్లా ఉంటుందో. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలుసు, మీరే ఓటర్లు కాబట్టి ఓటర్లకు తెలుసు ఏం చేయాలా ఏం చేయకూడదు అని. కానీ ప్రభుత్వానికి మాత్రం వణుకు పుడుతుంది. అసలు మొన్న ఈ నోటిఫికేషన్ కన్నా ముందు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఈ 2 సంవత్సరాలు రాలేదు. జస్ట్ ఇంకా నోటిఫికేషన్ వస్తుంది అనగా ఇంకా పోక తప్పదు కదా, ప్రచారానికి కూడా వస్తారు రేపో మాపో. వచ్చి శంకుస్థాపన చేయకపోతే చుక్కలు చూపించారు జనం. మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు ఎక్కడ పోయిన వాళ్ళలో 90% వీళ్ళకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు జనాలు ఏదో ఒకటి, మాకు రోడ్ వేయలేదు, మాకు మోరి కట్టలేదు, ఏం స్కీములు లేవు, మాకు ఆ స్కీమ్ ఇవ్వలేదు, మాకు ఈ స్కీమ్ లేదు, ఊర్లో మొత్తం అట్లయితుంది ఇట్లయితుంది. అంటే 2 సంవత్సరాలలో గవర్నమెంట్ పెట్టుకున్న ఆశలు, గవర్నమెంట్ మీద జనం ఏమో చేస్తారని కదా, మార్పు కోసం కదా ఈ గవర్నమెంట్కి వేసింది ఓటు. మార్పు 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 అంటే ఈ గవర్నమెంట్కు మార్పు కోసం అని ఓటేస్తే అంత నిజంగానే మార్పు వచ్చింది. కాకపోతే జనం అనుకున్న మార్పు కాదు, మొత్తం వెనకకు పోయినాం మనం. మొత్తం అసలు రెస్పాన్సిబిలిటీ పర్సనే లేకుండా పోయిండు. అసలు ఎవరూ లేరు, మినిస్టరు ఎమ్మెల్యే ఉన్న ఫండ్స్ లేవు. ఆ ఫండ్స్ తీసుకొచ్చే అవకాశం లేదు, తెచ్చిన డబ్బులు ఖర్చు పెట్టే భాగ్యము లేదు. జస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ కోసం శంకుస్థాపనలు చేసి అక్కడక్కడ 1000 కోట్లు ఇచ్చినాం, 200 కోట్లు ఇచ్చినాం, మున్సిపాలిటీలకు 1000 కోట్లు ఇచ్చినాం, అన్ని మున్సిపాలిటీ కలిసి 100 కోట్లు ఇచ్చినాం. అంటే ఒక్కొక్క మున్సిపాలిటీకి 100 కోట్లు ఎన్ని వస్తాయి, 10 కోట్లు వస్తాయి. అవి దేనికి సరిపోవు కూడా. అట్లా మొత్తం కూడా ఏదో చేస్తున్నాం అని చెప్పి బిల్డప్ ఇచ్చే ప్రయత్నం ఒకటి చేసిండ్రు. కానీ ఇంటర్నల్గా వీళ్ళకి వస్తున్న సర్వేలే చాలా డేంజర్ ఉన్నాయి. అందుకే ఇంత యాక్చువల్గా అయితే అసలు జనమే ఎవరు ప్రచారం చేసినా చేయకపోయినా 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కాబట్టి వన్ సైడ్ పటాపటా గుద్దేసేయాలి. అట్లా ఒకవేళ రావచ్చు కాక కాంగ్రెస్కి కొంత ఎక్కువ రావచ్చు, అట్లా అనుకునే జనం కూడా చాలామంది ఉంటారు. కానీ ఈ మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్కు అసలు 3వ ప్లేస్కి వస్తుంది కాంగ్రెస్, అది వేరే విషయం. కానీ మనకు తెలియదా 2023 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. అంతకన్నా ముందు 90% మున్సిపల్ ఎలక్షన్స్ మొత్తం 90% స్వీప్ కొట్టేసిండ్రు. అసలు కాంగ్రెస్ నామమాత్రంగా కూడా లేదు ఎక్కడ. మళ్ళీ 2023 ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్కి ఓటేసారు, బీఆర్ఎస్కి ఓటేయలేదు. మున్సిపల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి వేసిండ్రు. అట్లే ఉంటాయి ఈ ఎలక్షన్స్. అసెంబ్లీ ఎలక్షన్స్తో మనం పోల్చి చూడలేం, అవి వేరు. మొన్న ఒక సర్వే వచ్చింది, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే పార్లమెంట్ ఎలక్షన్స్లో అట్లా ఇట్లా అని. పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగితే, కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే అంటే మళ్ళీ వేరే ఉంటుంది సర్వే. కాబట్టి అదంతా వేరు. కానీ గవర్నమెంటు ఏం చేసింది 2 yearsలో? అసలు ఒక సన్నబియ్యం ఒక్కటి కొంచెం జనాలకు ఉపయోగపడే స్కీమ్ లాగా కనిపిస్తుంది. సన్నబియ్యం ఒకటి, అది సరే, అవి సన్నగా పాలిష్ బట్టి ఇస్తున్నారా లేకపోతే నిజంగానే సోనామసూరు బియ్యం అనేది తినవాళ్ళకి తెలుసు, తెచ్చుకున్న వాళ్ళకి తెలుసు. అదొక్కటే కొంచెం జనాలకు ఇంపాక్ట్ ఉంది. ఆర్టీసీ ఫ్రీ బస్సు, రెగ్యులర్గా బస్సులు తిరిగే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకు పెద్దగా ఉపయోగపడే స్కీమ్ కాదు. తర్వాత ఎలక్ట్రిసిటీ సిలిండర్, అది కూడా అంతంత మాత్రమే ఉంది. ఇప్పుడు టౌన్లలో ఎట్లుంటాయి, ఒక 2-3 ఇండ్లు ఉంటాయి, ఒకటే మీటర్ ఉంటుంది. 2 మీటర్ల కలిసి ఒకటే మీటర్ ఉంటుంది. ఇంకా 200 యూనిట్స్ ఎక్కడ వాళ్ళకి వస్తుంది? వాళ్ళు వచ్చిన బిల్లును అంతా పంచుకొని ఎవరికి వాళ్ళు కడతా ఉంటారు. అట్లాంటి వాళ్ళకు 200 యూనిట్స్ సరిపోదు, ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఆ 200 యూనిట్స్ కూడా వర్కౌట్ కాదు. సిలిండర్ కూడా అంతే ఉన్నది. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు అయితే అంతే, 100 మందికి అప్లికేషన్ 100 మంది పెట్టుకుంటే అందులో 2కో 3కో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంకా టౌన్లలో అయితే అసలు లేవు. మున్సిపాలిటీలలో పెద్దగా ఇచ్చినట్టు ఏం లేవు. గ్రామాల్లో కొంత నేను చెప్పినట్టు 100లో 2కి ఇచ్చింది. మొన్నటిదాకా కూడా ఎమ్మెల్యే మినిస్టర్ని అడుగుకుంటే కనీసం సమాధానం కూడా చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. చెప్పలేకపోయినారు వాళ్ళు. మినిస్టర్ వివేక్ని అడుగుకున్నారు, జూపల్లి కృష్ణారావుని అడుగుకున్నారు, అడ్లూరు లక్ష్మణ్ అడుగుకున్నారు. ఎమ్మెల్యేల పేర్లు చెప్తే ఇంత పెద్ద లిస్ట్ అవుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడుగుకున్నారు.
ప్రతి మినిస్టర్ని బట్టి విక్రమార్కని అడుగున్నారు, డిప్యూటీ సీఎం అయినా ఇంకా కొండ సురేఖ పోలేదు భయపడి ఇవన్నీ అవుతాయని, సీతక్కని అడుగున్నారు. అసలు జనాల నుంచి ఈ ఇట్లా ముఖం మీద క్వశ్చన్స్ ఫేస్ చేయని మినిస్టర్లే లేరు. అంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ జనాలలో కనిపిస్తున్నాయి. జనం కూడా చూసిర్రు 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఏం చేస్తుందని చూసిర్రు కదా, కానీ ఎక్కడ కనబడలేదు. అట్లాంటి సిచ్యువేషన్ ఎక్కడ కనబడలేదు. ఇక నిరుద్యోగులు అట్లే ఉన్నాయి. 2025లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 25 వచ్చి 2 నెలలు అయింది, ఇప్పుడు కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. త్వరలో 14,000 కానిస్టేబుల్ జాబ్స్ అంటారు. అది త్వరలో అంటే ఎప్పుడో తెలియదు, వస్తుందో రాదో కూడా ఎవరికి సంబంధం లేదు. రైతు బంధు మొత్తం 5 రైతు బంధులు ఇవ్వాలి, రైతు భరోసాలు ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఒకటి సగం సగం ఇచ్చిండ్రు, ఇంకొకటి ఫుల్ ఇచ్చారు, 1.5 అనుకో మొత్తం కలిసి. ఇంకా మిగతా మొత్తం ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాల్సిన టైమే కదా. ఇంకొక 1 మంత్, ఇంకొక 15 డేస్ అయితే పొడదశకు వస్తాయి వరి. అసలు వాళ్ళకి ఇయ్యనే లేదు ఇప్పటిదాకా. ఏదో మందుకో దేనికో దానికి వస్తాయి కదా, ట్రాక్టర్లకో దేనికో దానికి. కానీ గవర్నమెంట్ ఆ డబ్బులు కూడా ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు, కనీసం ఆలోచన కూడా లేదు రైతు భరోసా గురించి. ఇక ఏంటంటే అధికార పార్టీకి డబ్బులు పెట్టి గెలవచ్చు అనే ఒక ధీమ కూడా ఉంటుంది. లేకపోతే ఆయన ఎక్కడో అమెరికాలో కూర్చొని రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్లు చేసి మనం స్వీప్ చేయాలి అట్లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? స్వీపులు చేసే సిచ్యువేషన్ వాళ్ళకే లేదు. వాళ్ళ ఇంటర్నల్ సర్వేలోనే చాలా డేంజర్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొన్ని మున్సిపాలిటీస్లో అయితే అసలు కాంగ్రెస్ కూడా వెనుకకు పడిపోయే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక నిజామాబాద్, కరీంనగర్ అట్లాంటి మున్సిపల్ కార్పొరేషన్స్ ఏరియాకు ఎట్లుండదో తెలియదు. అసెంబ్లీ ఎలక్షన్స్లో అయితే 3rd ప్లేస్ మొత్తం ఆ ఏరియాలో. ఇప్పుడు కూడా 3rd ప్లేస్ వచ్చిందనుకో అసలు ఈ గవర్నమెంట్ ఉండదు, పడిపోతుంది నిజంగానే. ఒకవేళ నిజామాబాద్, కరీంనగర్ లాంటి మున్సిపల్ కార్పొరేషన్స్లో కాంగ్రెస్ కనుక అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చిన 3rd ప్లేస్ వస్తే కాంగ్రెస్ అవుట్, గవర్నమెంట్ కూడా ఉండదు, ఎమ్మెల్యేలే తిరగబడతారు. అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు గవర్నమెంట్ వేరు కదా, గవర్నమెంట్ రాకముందు వేరు, గవర్నమెంట్ వచ్చినాక వేరు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పని చేయలేదని తెలుసు జనాలకు. ఈ గవర్నమెంట్ ముందు చేస్తుందో లేదో అన్న ఒక నమ్మకం కూడా లేదు, చేస్తుందని నమ్మకం. కానీ గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు వాళ్ళ వీళ్ళకి ఓటేషన్ల అనే రకం జనం కూడా ఉంటారు. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం తీవ్రంగా ఉన్నది. జూబ్లీస్ ఎలక్షన్స్లో కూడా 80% జనం ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది. అక్కడ సర్వేలు చేసిన వాళ్ళు మనం సర్వే రిపోర్ట్స్ చూసినాం ఓపెన్గా. ఇప్పుడు వీళ్ళకి వచ్చే సర్వే రిపోర్ట్స్ కూడా అట్లే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఈ 10 రోజులే ఇంపార్టెంట్ అనమాట. రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు, మనకు తెలుసు. రేవంత్ రెడ్డినే నమ్మే పరిస్థితి లేదు. ఇంకా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు పోయి గజవలు పట్టుకొని బుజ్జగించి మీరు ఓటు వేయండి నేను చేస్తా అంటే కూడా నమ్మే పరిస్థితి లేదు. అసలు ఈ ప్రభుత్వం మీద జనాలకు నమ్మకం లేదు. అన్నీ ఫెయిలే కదా. లాస్ట్కి మేడారం జాతర కూడా ఫెయిల్ చేసిండ్రు. మేడారం జాతర కూడా దానికి పెట్టాల్సిన డబ్బులు పెట్టిండ్రు, కనీసం మెయింటెనెన్స్ ఒక ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేయలేకపోయినరు. నీళ్లు లేవు, బాత్రూములు లేవు, కరెంటు లేదు, అసలు కోఆర్డినేషన్ లేదు. లాస్ట్కు మేడారం జాతరకు పోచిన వాళ్ళంతా తిట్టుకుంటుర్రు గవర్నమెంట్ని. అబ్బా ఏంది ఇది, మేము ఇన్నిసార్లు పోయినాం, ఎప్పుడు ఇట్లాంటి బాధను చూడలేదు, ఏం బాధ ఇది, ఇంతైనా గవర్నమెంట్ చెప్పుకోవడమేమో చాలా గొప్పగా చెప్పుకున్నారు. వీళ్ళు కనీసం అది కూడా చేయలేకపోయినారు. ఇట్లా గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ లెక్క పెడితే ఈ 2 సంవత్సరాలలో 2 సంవత్సరాల 2 నెలలలో మొత్తం ఎంత, అదొక 24 నెలలు, ఇదొక 2 నెలలు, 26 నెలల్లో లెక్క పెడితే అసలు ఒక్కొక్క నెలలో 10 ఫెయిల్యూర్స్ వెళ్తాయి ఈ గవర్నమెంట్వి. వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, వీళ్ళ డెవలప్మెంట్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, ఆఫీసర్స్ పనితీరు కావచ్చు, ముఖ్యమంత్రి పనితీరు కావచ్చు, మినిస్టర్స్ పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు, అందరి పరిస్థితి అదే పరిస్థితి. అసలు కాంగ్రెస్ యాక్చువల్గా ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులకు దొరకదు. 2 సంవత్సరాలు గవర్నమెంట్లో మున్సిపల్ ఎలక్షన్స్ పోతే ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులు దొరక విలువలాడాలి. కానీ అట్లాంటి పొజిషనే కనిపిస్తలేదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్కి మంచి క్యాండిడేట్స్ దొరికిండ్రు, బీజేపీకి ఉన్న దగ్గర మంచి అభ్యర్థులే దొరికిండ్రు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎంతవరకు వాడిని ఓట్లుగా మలుచుకుంటారు అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది క్లియర్, అది రేవంత్ రెడ్డికి తెలుసు, మినిస్టర్లకు తెలుసు, అందరికీ తెలుసు, జనాలు కూడా తెలుసు. ఎందుకంటే మీరే కదా ఓటర్లు, ఓటర్ దేవుళ్ళు. కానీ వీళ్ళు ఏంటంటే ఇక వాళ్ళే వేస్తారులే, మన గవర్నమెంట్ ఉంది కదా, ఇక 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉందని చెప్దాం, ఇక మనకి చేస్తేనే డెవలప్మెంట్ అని చెప్దాం. ఇప్పుడు గవర్నమెంట్ 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఈ గవర్నమెంటే ఉంది. ఎవరన్నా ఆ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీస్లో కానీ రోడ్లు వేయొద్దని, లేకపోతే డెవలప్మెంట్ చేయొద్దని, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వొద్దని, స్కీమ్స్ అమలు చేయొద్దని ఎవరని చెప్పిండ్రా? మీరు ఓటేసినా ఓటేయకపోయినా ఈ గవర్నమెంట్ ఏం చేయదు అనేది క్లియర్గా తెలుసు. మహిళలకు 2500 ఇస్తారా? ఎంబడే నిరుద్యోగ వృత్తి వస్తుందా? ఇందిరమ్మ ఇండ్లు టకా ఇచ్చేస్తారా? రైతు భరోసా వచ్చేస్తుందా? ఓటు వేసినా ఇయ్యరు, ఓటు వేయకపోయినా ఇయ్యరు, ఇది క్లియర్. కాకపోతే 3 సంవత్సరాలు మా గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు మాకు ఓటు వేస్తేనే డెవలప్మెంట్ చేస్తారు. అట్లే ఉంటుంది గవర్నమెంట్ 3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఇక మాకే ఓటేస్తారు జనం, ఇంకా మమ్మల్ని మేము చేయకపోయినా మాకు ఓటేస్తారన్న ఒక పెద్ద ఆత్మవిశ్వాసంతో ఉన్నారు వీళ్ళు. అది మంచికో చెడుకో వాళ్ళకే తెలవాలి. వాళ్ళకి వచ్చే రిపోర్ట్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. సర్వే రిపోర్ట్స్ మాత్రం వాళ్ళ ఇంటర్నల్ రిపోర్ట్స్ అవి
రకరకాల రిపోర్ట్స్, ప్రైవేట్ రిపోర్టర్స్, తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చి చేపించే రిపోర్ట్స్ అవి చాలా ఉంటాయి కదా. వాళ్ళకి అనుకూలమైన ఛానల్స్ ఇచ్చే రిపోర్ట్స్ ఉంటాయి, వాళ్ళు కూడా సర్వేలు చేపిస్తుంటారు. ఆ ఛానల్స్ పేపర్లు చేపించే రిపోర్ట్లు అన్నీ కూడా ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, ఇది క్లియర్. కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తుందో రాదో తెలియదు కదా, ఆ సిచ్యువేషన్ మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఎట్లా ఉంటుంది అనేది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. నిజంగానే అంత అసంతృప్తి ఓట్ల రూపంలో ప్రభావం చూపే అవకాశం ఉంటుందా, లేకపోతే వీళ్ళు అనుకున్నట్టుగా గవర్నమెంట్ ఉంది కాబట్టి ఓట్లు వేసేస్తారా, లేదా డబ్బులు ప్రభావం చూపిస్తాయా, మందు ప్రభావం చూపిస్తుందా, ఎట్లా ఉంటుంది, మీ ఏరియాలో ఎట్లా ఉంది అనేది మీరే కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.